అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మనకున్న కామన్ సందేహాలని వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. లంకి బిందులు ఉన్నాయంటారు. అసలు ఈ లంకి బిందులు అనేవి నిజంగా ఉన్నాయా? అలాగే ఈ లంకి బిందులకి నాగబంధం వేస్తారు అని అంటారు కదా, అసలు నిజంగా ఈ లంకి బిందులకి నాగబంధం వేస్తారా? వేస్తే కనుక మొదట ఈ ప్రయోగాన్ని ఎవరు వేశారు కాస్త వివరించండి. లంకె బిందెలు అన్నది ఏ రకంగా తీసుకోవాలంటే, పూర్వకాలం బ్యాంకులు లేవు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంకు, ఇటువంటి బ్యాంకులు ఏమీ లేవు దాచుకోవడానికి. ప్రతి వారికి అప్పుడు మోరీలు అని ఉండే. మోరీలు అంటే బంగారంతో చేసిన నాణ్యాలు, రామ మాడలు అని బంగారంతో చేసిన మాడలు, అలాగే వెండి రూపాయలు. స్టీలు ఇత్తడి కాదు, వెండి రూపాయలు ఉండి మొట్టమొదట. ఇది చాలామంది సంపన్న పరులు. అప్పుడులో బందిపోట్లు ఉండేవారు. ఈ బందిపోట్లు ఉన్నారు అంటే ఏం చేశారు? దోచుకుంటారు. ఇళ్ళల్లో పడి ఇంటికి కన్నం వేసేవారు అంటారు. ఇంటికి కన్నం వేయడం అంటే ఏంటంటే తల్లులు పలగొట్టడం కాదు, గోడకే కన్నం కట్టేవారు, రౌండ్ కన్నం. అందులో దూరం లోపలికి వెళ్ళి వీళ్ళు నిద్రపోతున్న సమయంలో అవన్నీ పట్టుకుపోయేవారు, దోచుకుపోయేవారు. పిల్లలకి ఆస్తిపాస్తులు లేకుండా ఉండడం అనేది జరిగి నష్టాన్ని చవిచూడవలసిన పరిస్థితులు చవిచూసాయి. అప్పుడు ఏం చేశారు? పెద్దలు ఆలోచించారు, ఇది ఇలా కాదురా అబ్బాయి, మన పిల్లలకే మన మనవలకే ముందు మనవలకే దక్కాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క రూపాయల్ని, వెండి బంగారు ఆభరణాలు, బంగారు కాసులు ఒక ఎత్తడి బిందెలో 2 బిందెలు ఉండాలి. లంకె బిందెలు అనడానికి 2 బిందెలు ఉండాలి. ఆ 2 బిందెల్లోని వీటిలన్నిటిని వేసి దాని మీద గుడ్డ వాసన కట్టారు. వాసన కట్టడం అంటే అంటారు, మన ఆవకాయ జాడీలకి వాసన కడతారు ఇప్పుడు కూడా మన పెద్దలు. అలాగే వాసన కట్టేవారు. వాసన కట్టి ఆ పెరట్లోనో ఆ దొడ్లోనో ఎక్కడో చోట ఎవరో చూడకుండా, ఎవరికి తెలియకుండా, ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేవారు కాదు. వీళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. ఈయనొక్కడే కొయ్యి తీసి గోతులు భద్రపరిచేవాడు. అమ్మాయి భద్రపరచం తినడానికి సరిపడగా కొద్దో గొప్ప ఈయన ఉంచుకునేవాడు. అది చాలు. వీళ్ళు సంపాదించేది మళ్ళీ వ్యవసాయం. అప్పుడు వృత్తులు కావు, వ్యవసాయం చేసేవారు. వృత్తులుగా ఉన్న సొమ్ముతో వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ దేశం. అప్పుడు ఆ వ్యవసాయం మీద వచ్చిన ఆధారంతో వీళ్ళు ఆరోగ్యకరంగా ఆనందంగా గడిపేవారు. ఇలాగా ఉన్న తర్వాత అప్పట్లోని ఎలాగైతే బ్యాంకులు లేవో ఆసుపత్రులు కూడా లేవు. ఇప్పుడున్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమీ లేవు. అప్పుడు ఆకు వైద్యం, పసర వైద్యం, మూలికా వైద్యం అని చేసేవారు. ఆయుర్వేదం అనేది ఉండేది. అటువంటిది అనుకున్నప్పుడు ఈ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం బాగా పెద్దవాళ్ళు అయిపోయేవారు. అంటే చనిపోయేవారు కాదు. ఒకప్పుడు కనీసం అంటే 110 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అనుకోకుండా ఏదో రోగం కలిగి వీడికి మాట్లాడిపోయింది. ముందును పక్షవాతం అనే వ్యాధి వచ్చేది చాలామంది పూర్వకాలం. ఆ పక్షవాతం కాలు చేయబడిపోవడం, నా మాట్లాడిపోవడం. ఈ మాట పడిపోగానే వీడు కళ్ళతో సైకిల్ చేస్తాడు, ఒరే పలానా చోట పెట్టేయండి రా అంటాడు. వీడికి అర్థం కాదు, చనిపోయాడు. ఎవరికి చెప్పలేదు. మా తాత ఏదో దాసేడేమో కొనం, ఏంది అయ్యలేదు, దాసి ఉంటే చెప్పును కదా అని వీళ్ళు మానేశారు. కొంతకాలం అయిపోయింది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ యొక్క స్థలాన్ని వీళ్ళు ఇంకొకరు విక్రయించేశారు. ఆ ఇల్లునో స్థలమో ఏదో ఉంది కదా, అది విక్రయించారు. ఆ విక్రయించిన స్థలం ఎవరైతే కొన్నారో వాళ్ళకే ఏదో తవ్వడమో లేదంటే దున్నడమో ఏదో చేసేవారు. అప్పుడు బయటపడేది జరిగేది. అప్పుడు వీళ్ళు అదృష్టవంతులు అయ్యారు. అంటే రుణాల బంధ రూపేణాం పశుపత్ని సుతాలయ అన్నారు. రుణం ఉన్న వాళ్ళకే. అది ఎవరు దాచిన సొమ్ము ఈడు అనుభవించడానికి కానీ ఈడి కొడుకులు అనుభవించడానికి కానీ అర్హత లేదు. ఆ దానం వేరే ఒక్కలకి, అంటే పూర్వజన్మ సుకృతాను ఫలితాన్ని బట్టి ఆ దానం వాడికి సంప్రాప్తమవుతుంది. ఆ రకంగా ఉండేది. ఇక నాగబంధం వేశారు అనే దానికి ఇక్కడ సమాధానం రావాలి. నాగబంధం వేసిన వాళ్ళు ఎవరో అంటే ఎక్కడో దూరం వెళ్ళిపోకూడదు. పూర్వకాలాలకో, ద్వాపరయుగానికి, త్రేతాయుగాలకి, లేదా కృతయుగానికి వెళ్ళిపోయిన అవసరం లేదు. మన కలియుగంలోనే చాలు. శ్రీకృష్ణదేవరాయలు నాగబంధం వచ్చు, శిలా శాసనం వచ్చు. శ్రీకృష్ణదేవరాయలు పొట్టోడని చాలా గట్టాడు.
మహామేధావి, అపర విద్యావంతుడు. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలకి నాగబంధం వచ్చు, నాగబంధాన్ని వేశాడు. అలాగే మనం రీసెంట్గా కొద్ది సంవత్సరాల క్రితం ఒకటి తెలుసుకున్నాం. కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయం. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగలను తెరిచారు అన్నారు. 6 వాటిని తెరిచారు, 7వ దాన్ని తెరలేదు. ఆ 7వ దాన్ని తెరవకపోవడానికి కారణం ఏంటంటే నాగబంధం ఉంది. ఆ నాగబంధం వేసిన వాళ్ళు ఎవరు? ఆ నాగబంధం ఈ గదుల గురించి తెలుసున్న వాళ్ళు ఒక ఆయన నుండి కూడా చెప్పాడు, ఆయన చనిపోయాడు. దాన్ని తెరిచిన తర్వాత దాన్ని విశ్లేషణ చేసిన వాడు చనిపోయాడు. ఎవరో చంపబడలేదు, చనిపోయారు. సహజంగా ఎలా చనిపోయారంటే ఏదో జరుగుతుంది. నాగబంధన తీయడానికి వీల్లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సముద్ర ఓరు వినబడుతుంది దాంట్లోంచి అన్నారు. ఆ నాగబంధన చేసింది ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు వేశాడు. అసలు ఎందుకు నేలమాళిగలలో ధనాన్ని పెట్టి నాగబంధన చేయవలసిన పరిస్థితి రాజులకు ఎందుకు వచ్చింది? స్వాతంత్రం రాక మునుపు మనకి స్వతంత్ర రాజ్యాలన్నీ పరిపాలన చేసే రాజులు అమోఘమైన సంపదలు, అత్యధికమైన సంపదలు, అమోఘమైన సంపదలు ఉండి వాళ్ళ దగ్గర. అయితే బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చింది. ఒక షిప్ నిండా వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలతో పాటు బంగారం నింపుకుని తీసుకెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు. ఒక షిప్ నిండా అంటే ఎన్ని 100 టన్నులు పడుతుంది రత్నగర్భ మన భారతదేశం. అలా దోచుకుపోతున్నారు వీళ్ళు. ఈ దోచుకుపోతున్నారని చెప్పేసి మన వాళ్ళకి మన దేశ ప్రజలకి దక్కాలి ఈ సంపదలు, ఎవడో వచ్చి దోచుకుపోవడం ఏంటి అన్న రాజులు ఏం చేశారంటే దేవాలయాల్లోని నేల మాణికలు అని చెప్పేసి అందులోని ఈ యొక్క సంపదనంతా భద్రపరిచి దానికి నాగబంధన చేసి, అప్పుడు విద్యా ఆదిక్షులాళ్ళు ఎంత గొప్పవాళ్ళని చేయగలరు, అటువంటి చేసి దాన్ని భద్రపరిచారు. ఎవడైనా దేవినా ఏం చేసినా శ్రీకృష్ణదేవరాయలు ఇప్పటికీ కూడా మనకి చరిత్ర చెబుతుంది. ఏమని చెబుతుంది? శ్రీకృష్ణదేవరాయలు దాచిన నిధి బయటికి రాలేదు. శ్రీకృష్ణదేవరాయలు దాచాడు అపారమైన నిధి. దాని గురించి బ్రిటిష్ వాళ్ళు చాలా పాటుపడ్డారు, ఎతికారు, ఎక్కడెక్కడో ఎతికారు, దొరకలేదు. అలాగే కొంతమంది ఎతికారు, దొరకలేదు. అటువంటి నిధులు ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో దూరం వెళ్ళద్దు మనం. శ్రీకృష్ణదేవరాయలు అంటే 1500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళదు. 1500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలి. శ్రీకృష్ణదేవరాయలు అంటే 1600. కాబట్టి అంత దూరం వెళ్ళద్దు. రీసెంట్గా 2015 తీసుకుందాం, అంటే 9 సంవత్సరాల క్రితం ఉంటుంది. శ్రీశైలం అనేది ఉంది. శ్రీశైలంలో అపారమైన నిధులు ఉన్నాయి. శ్రీశైలంలో అపారమైన నిధులు, మామూలు నిధులు కాదు. సున్నంబావి అని చెప్పేసి అక్కడ గుడి ఉందాడు, అక్కడ మనం తవ్వారు, అదేదో మాలిక కనపడుతుంది. అందులోంచి చాలా వస్తువులు, బంగారాలు అన్నీ దొరికాయి. అయితే అక్కడ తవ్వుతున్న సమయంలో ఒక మహాసర్పం వచ్చింది. మహాసర్పం వస్తే కాపలా సర్పబంధం చేశారు అక్కడ. అది సర్పం వచ్చింది. అది వచ్చిన తర్వాత ఏం చేసింది? ఎవరైనా దానికి అర్హుడు కాదు అని తరివేద్ది. నువ్వు నేను ఇలా ఉండి మనకు అర్హత లేదు, మనల్ని తరివేద్ది, మనల్ని అక్కడ ఉంచదు, మనం పారిపోతాం. అర్హత కలిగిన వాడు ఎవరైతే వచ్చాడో అది వెనక్కి వెళ్ళిపోద్ది, తీసుకొని పోమని. ఆ అర్హత ఉండాలి. నాగబంధంలో ఆవిడ వాటిని మంత్రించి ఉంచేవారు. అయితే చాలా సంవత్సరాల కదా, ఇక్కడ డౌట్ వచ్చేస్తుంది జనానికి, నీకు కూడా డౌట్ వచ్చేస్తుంది. చాలా సంవత్సరాలు కదండి, 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు అయింది కదండి, నాగబంధం చేశారు కదండి, సో పాము కానీ సంవత్సరాలు బతుకుద్దా? ఆయుష్ ఉందా? ఉంది. సర్పబంధన చేసిన పాముకి 1000 సంవత్సరాలు ఆయుర్తాయన్నమాట. 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కాదు, అంతవరకు అయ్యాడు, కాపలా కాయవలసిందే. అటువంటి విధానంగా ఉంది. అలాగే శ్రీశైలం నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరం తర్వాత ఏదో ఊరు పేరు ఐడియా రావట్లేదు, ఆ ఊరిలోని బ్రహ్మంగారి గుడి ఉంది.
వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి. ఆ గుడి వెనక భాగంలో స్థలం ఉంది. ఆ స్థలంలో బంగారము వజ్రాలు దాచబడ్డాయి అనే నానుడు వచ్చింది. నానుడు రాగానే ఇది ఎంతో కాలం అవ్వలేదు, 2018లో మాట నేను చెప్తున్నాను, 2018 అప్పుడు అది ఏదో వింతగా చెప్తున్నారని మీరు కూడా రండి గురువుగారు అని అంటే నేను వెళ్ళాను. ఏమో ఏముందో చూద్దామని అక్కడికి వెళ్తే అక్కడ తవ్వారు. తవ్వితే ఒక పెద్ద పాము వచ్చింది. దానికి మీసాల్లాగా వచ్చింది. అది చూడడానికి భయంకరంగా ఉంది. ఊరు నాయన ఇదేం పోరా, నేను ఎప్పుడు చూడలేదు, ఇంత భయంకరంగా ఉంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ తెరిసింది. వెళ్ళిపోయాం మొత్తం, ఓ 10 మంది వెళ్ళాం. ఆడేం కనపడలేదు మాకేమి, పావు వచ్చేసింది, అక్కడే ఉంది అని అన్నారు. సరే మేము వెళ్ళిపోయిన తర్వాత ఆ గుడిలోని ఒక సాధువు గుడిని కనిపెట్టుంటాడు. వాడు ఏం చేశాడట, తర్వాత 2019లోనో ఎప్పుడో ఇక్కడ ఏదో ఉందన్నారు, పాము వచ్చిందన్నారు, ఇది నాకేనా అవకాశం ఇస్తుందో గుడిని వృద్ధి చేసుకుంటాను నేను అని మనస్తత్వంతో తవ్వాడు. తవ్వగానే కంగుమ తగిలింది, పాము వచ్చింది. పాము రాగానే నమస్కరించాడు, అది నాకు తొప్పలోకి వెళ్ళిపోయింది. ఈత తవ్వితే బంగారు ఊయల దొరికింది. బంగారు ఊయల అది దేవస్థానం వాళ్ళు తీసుకుని, శ్రీశైల దేవస్థానం వాళ్ళు తీసుకుని దాన్ని కరిగించి ఏదో చేసి మొత్తం మీద ఆ గుడిని కూడా చేసి దానికి అన్ని విధాలుగా యోగ్యతాపరమైన వాడు నువ్వేనైనా అని వాడిని అక్కడ ఉంచి అనేది జరిగింది. కాబట్టి నాగబంధన అనేది ఈ రకంగా ఉంటుంది, లంకె బిందెలు అన్నది ఈ రకంగా ఉంటుంది. ప్రతి చోట ఎక్కడో చోట లంకెల బిందెలు దొరుకుతాయి. శివాలయాల్లోని, పాడుపడిన శివాలయాల్లోని ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఏదైనా పురాతనమైన శివాలయాలున్నా, పురాతనమైన గుడులున్నా, ధ్వజస్తంభాలున్నా అవి తవ్వేస్తారు, నాశనం చేసేస్తున్నారు. అందులో ఏదో దొరుకుతాయేమోని, దొరికేవాళ్ళు దొరుకుతాయి. ద్వారకా తిరుమలలోని గత 2-3 సంవత్సరాల క్రితం ధ్వజస్తంభాన్ని తీయవలసి వచ్చింది, పాడైంది. ధ్వజస్తంభాన్ని తీశారు, గుడిని చాలా సుందరంగా చేశారు, ఇప్పుడు చాలా అందంగాను. అయితే దాని కింద వెండి నాణ్యాలు కోకొలలుగా దొరికాయి. అప్పట్లో స్థాపన చేసాడు ఒక ఎవరో ఎందుకు మండపేటలోని అయ్యప్ప స్వామి దేవాలయం కట్టారు. అయ్యప్ప స్వామి దేవాలయం కట్టాలంటే అయ్యప్ప స్వామికి ముందుగా ప్రతిష్ఠ చేసేదానికి చేస్తారు. అప్పుడు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో స్త్రీలు వచ్చి తన చేతుల్లో గాజులు వేసేసేవారు. మెళ్ళలో ఉన్న కంటెలు, నెక్లెస్లు, ఉంగరాలు, బంగారం ఇంచుమించు నేను చూశాను, నా కళ్ళతో చూశాను, ఇంచుమించు ఎన్ని కేజీలు పట్టదో. ఆ తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు, అది అక్కడే ఉంటుంది. అయితే విగ్రహాన్ని తెవేయగల గుడిని కూల్చేయగల ఎడాను, అది తప్పనమాట. నాగబంధ అన్నది ఉండడం అనేది 100% నిజం. లంకె బిందెలు అన్నవి పూర్వీకులు దాచి ఉంచిన సంపద. కాబట్టి అదృష్టం ఉన్న వాళ్ళకి లంకె బిందెలు దొరుకుతాయి, నాగబంధం ఉన్న కూడా అది తొలగిపోతుంది. ఈ లంకె బిందెలు ఉన్నాయి, ప్రాణా చోట ఉన్నాయండి అని చెప్పేవాడు చాలామంది తయారైపోయారు. ఇప్పుడు రోజుల్లో మీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయండి, మేము వచ్చి పూజ చేస్తాం. ఎక్కడో కాదు, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లోనే, జూబ్లీ హిల్స్లో ఒక వ్యాపారస్తుని ఇంట్లోని ఒక రకమైన పూజ చేస్తే నీ ఇంట్లో ఉన్న నిధి బయటకు వస్తుందని చెప్పి ఆయన దగ్గర ఉన్న బంగారాన్ని, ధనాన్ని ఆ యొక్క రూములో పెట్టించి ఈయన పూజలో కూర్చున్నాడు. అక్షరంగా జరిగిన టీవీలో కూడా వచ్చింది, మనం చూసాం. పూజ చేస్తున్న సమయంలో ఆడున్నాడు. వీళ్ళందరినీ నీకు అది పట్టరా ఇది పట్టరా అని చెప్పేసి ఎవరో ఉండకూడదు బయట వాళ్ళు, 3 పెళ్ళమ కొడుకునేమో చోట పంపించేశాడు. వీళ్ళిద్దరిని కూడా బయటకు పంపించాడు. వీళ్ళు బయటికి వెళ్ళగానే ఇవన్నీ ఒక బ్యాగ్లో తగ్గి తీసుకుని వీళ్ళు వేసిపోయి వెళ్ళిపోయాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడు. వీడు కక్కలేడు, మేము కాలేడు. దీనికి నల్లదనం అంటారు దాన్ని, కానీ కక్కారు. టీవీకి వచ్చేసింది. ఆయన మొత్తమే పట్టుకున్నారని కూడా దొరికింది. అలాగా ఇటువంటి మాయా విధానాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే పలానా చోట
మీ ఇంటిలో అడుగు భాగాల్లో ఇంత సంపద ఉంది, అది నేను తీసేయగలను, మీ అనుమతితోటి తీసేస్తాను. ఎప్పుడైతే ఈ యొక్క సంపద ఉంది, బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయనగానే ఆశకి గురైపోతున్నారు ఆ స్థల యాజమాన్లు. స్థలం ఆడిది కాకపోయినా సరే, పక్కోడి స్థలమైనా సరే ఆశకి గురైపోతాడు. సరే నేను ఇచ్చేస్తాం, ముందు నువ్వు ఒక 2 లక్షలు పెట్టు, ఆడి స్తోమతను బట్టి రేటు ఫిక్స్ చేసుకుంటాడు. పర్వాలేదు, ఇదే డబ్బు ఉన్నది, అబ్బా అందులో ఒక 100 కోట్లు 1000 కోట్లు ఉందరా, కాబట్టి నువ్వు ముందు 1 కోటి రూపాయలు పెట్టి పెట్టాలి, నేను చేస్తాను. ఇది ఆశకే అంతులేదు, మోసంలోనికి గురైపోతాడు. ఇదే మోసంలోని తీసుకొచ్చి అక్కడికి వెళ్తాడు, ఈడేదో కొంచెం అన్నం పెడతాడు, అక్కడ ఒక గుమ్మడికాయ కొడతాడు, గుడముక్కలు కాల్చి అక్కడ పెడేస్తుంటాడు, ఏదేదో చేస్తుంటాడు. ఈ 1 కోటి రూపాయలు పెట్టి కొన్ని ఫోటోలు కొనాలి, కొన్ని అంజనాలు కొనాలి, ఇవి తేవాలి అని చెప్పేసి చెప్తారు. అవి తేడా డబ్బులు అయిపోతాయి. వీడు శుభ్రంగా వెళ్తాడు, ఎంజాయ్ చేసుకుంటాడు. వారం పోయిన తర్వాత మళ్ళీ వస్తాడు, మళ్ళీ మొదలెడతాడు. మళ్ళీ మొదలెట్టిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఏం చేస్తాడు, అక్కడ ఏమీ లేదు, ఎంతలో దిగిలినా ఇడికి తెలుసు, కానీ ఉంది అని ప్రలోభ పెట్టి ఎదుట వ్యక్తిని మాయ చేసి మోసగించి ఆ యొక్క విధానాన్ని చేస్తారు. ఇలాగే ఇదే నాగబంధనతో పాటు చేతబడి అనేది కూడా పెడతారు వీళ్ళు. చేతబడి, బాణామతి అనేవి ఉన్నాయి. ఇటువంటి చెల్లంగిలు ఇవన్నీ చేసి పెడతారు. అది కూడా బోగస్. ఒకప్పుడెప్పుడు ఉండేది పూర్వకాలం, ఇప్పుడు లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు, మాయ చేసి మోసం చేసి ధనాన్ని ఆశ చూపించి నిధులు దొరుకుతున్నాయి, గుప్త నిధులు దొరుకుతున్నాయి, అపారమైన నిధులు దొరుకుతున్నాయి అని ఇలా చెప్పి మాయ చేసి ఎదుట వ్యక్తుల దగ్గర ధనాన్ని తస్కరించుకుపోతున్నారు మాయ మాటలు చెప్పి. కాబట్టి నిధి అనేది మనకి రావాలి అంటే నుదుట గీత మీద రాసి ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేది. ఏదైనా రుణాల బంధ రూపేణం, ఏదైనా రుణం ఉంటేనే వస్తుంది. రుణం ఉన్నవాడికి ఎక్కడికి వెళ్ళి కూర్చుని అదే కాళ్ళ దగ్గర నడిచి వచ్చేస్తుంది. రుణం లేని వాడికి ఎంత కష్టం రాదు. వీడు నిజంగా తవ్వక్కలేదు, మట్టి పెకలించుకుని బయటకు వచ్చేది రుణం ఉన్నవాడికి. అది చాలామంది నష్టదాయకమైన ఈ నిధులు ఉన్నాయని చెప్పే మోసకారితనానికి గురి అయిన వాళ్ళు కోకొల్లలో ఉన్నారు. ఇది మన హైదరాబాద్ నగరంలో చాలామంది ఉన్నారు. లంకబిందెల గురించి, నాగబంధన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.